ఆఫీసర్లు అవుతున్నారు. తిరుగుంటే 1200 బొక్క. వెల్కమ్ బ్యాక్ టు షిఫ్ట్ విత్ సాయి. ఈ ముందు పోయే బస్సును అయితే ఆల్మోస్ట్ ఒక అరగంట నుంచి అయితే ఫాలో అవుతున్నా. ఎందుకంటే మమ్మీను అత్తమ్మను అదే బస్ ఎక్కిచ్చా. షాపింగ్ కోసం అయితే హైదరాబాద్ వచ్చిళ్ళు. రాఖీ రోజు రాఖీ షాప్ పెడదామని. అయినా రాఖీ రోజు రాఖీ షాప్ కాకపోతే బాంబుల షాప్ పెట్టుకుంటారా? డిసైడ్ అయినాం షాప్ దగ్గర. సో దాని రిలేటెడ్ షాపింగ్ కోసం అయితే వచ్చిళ్ళు. ట్రిపుల్ రైడింగ్ ఎందుకు, బస్ ఉంది కదా, ఆధార్ కార్డు ఉంది కదా అని చెప్పి ఎక్కిచ్చేసా అనమాట. ఏమైతుందిలే అని చెప్పి ముగ్గురం బండి మీద పోయి ఉంటే అదే రూట్ లో పోలీసు వాళ్ళు ఉన్నారు. దొరుకుంటే 1200 బొక్క అయ్యేటి. సో అలా కొన్ని షాప్స్ తిరిగిన తర్వాత ఒక షాప్ లో అయితే నచ్చినాయి అనమాట. అంటే రీజనబుల్ ప్రైజెస్ ప్లస్ వర్త్ అనిపించినాయి ఆ ప్రైజెస్ కి రాగి. సో అక్కడైతే పర్చేస్ చేసినాం. యాక్చువల్గా 5 to 6K అనుకున్నాం బడ్జెట్. బట్ ఆడికి వెళ్ళిన తర్వాత 11K అయింది టోటల్ బిల్ అయితే. 11Kలో 10% అయితే డిస్కౌంట్ ఇచ్చిందన్నమాట అన్న మనకి. సో అలా కావాల్సిన రాఖీస్ అన్ని తీసుకొని పార్కింగ్ లో పెట్టిన బండి బయటికి అయితే తీసి మా బావ, నేను, మా మమ్మీ, మా అత్తమ్మ, మా బావ రూమ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఈ రోజుకైతే ఇంతే. సైనింగ్ ఆఫ్. జై హింద్.